సూరక్క మల్లక్క బాయి కాడ మర్రి చెట్టు మాట్లాడుతున్నదట్నే పోయొద్దామా? ఏంది మర్రి చెట్టు మాట్లాడుతుందా? ఇది ఎక్కడి చిత్రం? మర్రి చెట్టు మాట్లాడేంది? అరే అవునే, నిజంగానే మర్రి చెట్టు మాట్లాడుతున్నదట. ఊరంతా పోయి ఊదిబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి పబ్బతి పడుతున్నారు. అమ్మో, అట్లయితే మనం కూడా పోయి కొబ్బరికాయ కొట్టొద్దాం అక్క. లేకపోతే అందరు పోయి మనం పోకపోతే బాగుండదేమో. సరే సరే, స్నానం చేసి తయారుగుండు, పోయి దండం పెట్టుకుని వద్దాం. ఇగో గిట్లా ఊళ్ళో గింతేమన్నా కాగానే ఇగో గిట్లుంటుంది కదా ముచ్చట. అట్లనే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు అనే ఊళ్ళే యాప చెట్లకెళ్ళి పాలు వస్తున్నాయట. మరి గా ముచ్చటేందో అరుచుకుందామా పారి. ఇగో చూస్తున్నారా యాప చెట్టులకెళ్ళి పాలు ఎట్లా వస్తున్నాయో? బాటిళ్ళు గిలాసాలు పెట్టి పాలు పట్టుకొని తీర్థం లెక్కన తాగుతున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు అనే ఊళ్ళున్నది యాప చెట్టు. 4 దినాల సంది ఇరాం లేకుండా ఇగో గిట్లా పాలు గారుచుకుంటుంటున్నదట. ఇక ఈ ముచ్చట జనాలకు ఎరకాయ తూకుంటారా? చెట్టులకెళ్ళి పాలు వెళ్తున్నాయి, ఇదంతా దేవుని మహిమనే అని పసుపు కుంకుమ జల్లి ఊదిబత్తీలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి బతి పడుతున్నారు. ఇట్లా ఈ ఊరోళ్ళే కాదు, ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి చెట్టుకు దండం పెట్టుకొని చెట్టు పాలను తీర్థం లెక్కన తాగిపోతున్నారు. మరి యాప చెట్టు పాలు కదా, చేదుంటాయి కావచ్చు అనుకోకూరి, తీయగానే ఉన్నాయట. అంతేనా తమ్మి? రూట్లో వేప చెట్టుకి పాలు కారుతున్నాయని జనంలో టాక్ వచ్చింది. అది నిజమా కాదనేసి చూడడానికి వచ్చాము. వచ్చి చూస్తే పాలు కారుతున్నాయి. అవి పట్టుకొని పాలు తాగి చూస్తే మంచిగా ఆరోగ్యంగా మంచిగా తీయగా ఉన్నాయి. సేమ్ మన వేప చెట్టుకు చేదు ఉంటుంది కాబట్టి వేప చెట్టుకు చేదు లేదు, మంచిగా ఈతకల్లాగానే తీయగా ఉంది. అందరూ పెద్ద మనుషులు చెప్తున్నారు ఆరోగ్యానికి మంచిదని. అంటే నేను మిర్కాన్పేట నుంచి వచ్చి అది నిజమా కదా చూసి దర్శనం చేసుకొని మరి ఈ తీర్థం తీసుకొని వెళ్తున్నాను. వింటున్నారా? ఈత కళ్ళు లెక్కన తీయ ఉంటున్నాయట పాలు. ఇగో ఈ అక్కని అడుగుదాం, ఏడుకెళ్ళి వచ్చిందో చెప్పక్క. హైదరాబాద్ నుంచి వచ్చినాము, గుట్ట కింద పాలు కారుతున్నాయంటే వచ్చినాం, తీర్థం తీసుకున్నాం. అన్నిటికీ మంచిదంటే వచ్చేసింది. మాకు మొఖాల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉంటే వచ్చినాం, మాకు మంచిగా అనిపిస్తున్నది. ఇట్లా వీళ్ళే కాదు, చెట్టు ముచ్చట ఎరకైన వాళ్ళంతా చెట్టును దర్శనం చేసుకొని సెల్ఫీ ఫోటోలు దిగి ఫోన్లతో వీడియోలు తీసుకొని పోతున్నారు. సరే, ఇట్లా దేవుని మహిమతోనే అవుతున్నదా లేకుంటే ప్రకృతి ఏ బట్టి చెట్టులకెళ్ళి పాలు బయటకు వెళ్తున్నాయో తెలియదు గాని జనాలను చూస్తున్నారా? ఒక్కరు పోయి ఊదిబత్తీలు ముట్టిస్తే ఇంకోళ్ళు పోయి కొబ్బరికాయనే కొట్టి వస్తున్నారు. మరి దేవుని మీద నమ్మకంతో ఇట్లా చేస్తున్నారా లేకుంటే వాళ్ళు పోయిరు నేనెందుకు పోవద్దు అనుకొని పోతున్నారా? చెట్టు భక్తులకే తెలియాలి గాని కోపు చూస్తుంటే గుడి కూడా కట్టేటట్టే ఉన్నారు భక్తులు. అందుకనే మీరు కూడా దర్శనం చేసుకున్న లెవెల్ ఉంటే దబ్బున పోయిరాన్రి. ఊరి పేరు లేమూరు, పసుపు కుంకుమ ఊదిబత్తీలు కొబ్బరికాయ అయితే అది మరొకరి.